దాంతో పాటు ఏదైతుందో నిరుద్యోగ యువతకు సంబంధించి వీళ్ళ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ వీళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆశ్చర్యం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి, రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసం. పాపం రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకున్నందుకన్నా ఆయన మీద గౌరవంతో ఉన్న కార్యక్రమాన్ని అమలు చేయాలి కదనే. పేరేమో రాజీవ్ గాంధీ పెడతావు, ఆ రాజీవ్ గాంధీ గారి పేరు ఏది ఇస్తుందో చులుగా చేయబడేట్టు దాదాపు 20 లక్షల నిరుద్యోగ యువత ఏదైతుందో స్వయం ఉపాధి కింద దరఖాస్తు చేసుకున్నారా. దాదాపు 20 లక్షల నిరుద్యోగ యువత మీ 25, 26 ఏదైతుందో రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని అమలు చేసి 1 లక్ష నుండి 4 లక్షల రూపాయలకు ఆర్థిక సాయం అందింపజేస్తామని చెప్పని ప్రభుత్వం ప్రకటించిందో, దాదాపు 20 లక్షలు నిరుద్యోగ యువత ఏదైతుందో ఆర్థిక సహాయం, ఇవాళ ఆర్థిక సహాయం అంటే వీళ్ళ స్వయం ఉపాధి పథకం అమలుకి ఏది మంజూరికి అప్లై చేసుకుంటే ఇంతవరకు ఒక్కట్లేదు. 6,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందే గత సంవత్సరం. 6,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసిండ్రు. 6,000 కోట్లు కాదు కదా, 6 రూపాయలు ఖర్చు చేయలేదు. 6,000 కోట్లు కేటాయింపు చేస్తే 6 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని చెప్పాడు. 6 కోట్లు 6 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని చెప్పంట. నువ్వు విద్యార్థులు నిరుద్యోగ, ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పంటూ నేను విద్యార్థులు నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఆ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళ ప్రభుత్వంపై ఉన్నది. వాళ్ళ పుణ్యమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? వాళ్ళ త్యాగాల ఫలితంతో ఏదైతుందో, కేసీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నాయకత్వంతో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని చెప్పి అంటున్నా. దయచేసి ఇప్పటికైనా కానీ ఇవాళ ఈ పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలతో పాటుగా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయండి 10,000 కోట్లు. ఇలా కొత్తగా చేరేటువంటి విద్యార్థులకు ఏదైతున్నదో వాళ్ళు ఏ విధంగా చెల్లింపు లేకుండా వాళ్ళ చేరిక అడ్మిషన్ ధృవీకరింప చేయబడే విధంగా చేరినట్టుగా విద్యార్థులు ఏదైతుందో గతంలో 1 సంవత్సరం మొదటి సంవత్సరం గడిచిపోయినా వీళ్ళ 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏదైతున్నదో 4 years కోర్స్ 1 సంవత్సరం గడిచింది. గత సంవత్సరం అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్. ఈ జీవో 9 ప్రకారం ఏమవుతుందనంటే ఆ విద్యార్థులు 2nd ఇయర్ లో వాళ్ళు ఫీజు చెల్లించుకుంటేనే కానీ ఆ 2nd ఇయర్ యొక్క వాళ్ళ బోధన కొనసాగదు. కోర్టు ఏమైపోయిందంటే వీళ్ళ విద్యార్థులు ఇవాళ ప్రభుత్వము యాజమాన్యాల తగువ అనేది ఏదైతుందో, ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువ అనేది అటువై నిరుపేద విద్యార్థుల మెడకు చుట్టుకుంటుందంటున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు విద్యామంత్రిగా నీ బాధ్యత నిర్వర్తింప చేయ విధంగా నువ్వు చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నావు.